ఇవాళ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 3వ విడత నిధులు విడుదల చేయనుంది ఏపీ సర్కార్. గన్నవరం సభలో నిధులు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 46,80,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 2,808 కోట్ల నిధులు జమ చేయనున్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా 6,000 చొప్పున జమ చేస్తుంది. ఇక సాయంత్రం కృష్ణా జిల్లా సూరంపేటకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు అక్కడి రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇవాళ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 3వ విడత నిధులు విడుదల చేయనుంది ఏపీ సర్కార్. డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న అండ్ గుడ్ మార్నింగ్. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలో ప్రధానంగా అన్నదాతలకు ఏదైతే తాము పెట్టుబడి సాయం కింద అందజేస్తామో సో ఆ డబ్బులకు సంబంధించి ప్రాంప్ట్గా ఎప్పటికప్పటికి కూడా అందజేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత ఆ పథకానికి కూడా ఇవ్వడం జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి దాంట్లో జత చేస్తూ అన్నదాత సుఖీభవ అనేటటువంటి నామకరణం చేసి దగ్గర 3 విడతలుగా ఇప్పటికీ రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే నగదునైతే జమ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒకసారి మనం చూసుకుంటే దీని ద్వారా 47 లక్షల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పెట్టుబడి సాయం కింద వారికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల కింద మొత్తం కూడా 6,000 రూపాయలు అయితే వారి అకౌంట్లోకి నేరుగా జమ కాబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇది ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి అధికారికంగా అయితే గన్నవరంలో ఇది ప్రారంభించబోతున్న కృష్ణా జిల్లాలో అయితే వేయబోతున్నటువంటి పరిస్థితి ఉందంటే ఈ కార్యక్రమంలో పాల్గొని రైతుల అకౌంట్లోకి అయితే ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి నిధులను అయితే జమ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కసారి చూసుకుంటే వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించి కంప్లీట్గా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉందని చెప్పేసి కూడా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ప్రాంతం రాయలసీమ ఉందో అక్కడ దగ్గర 20 లక్షల ఎకరాల్లో ప్రస్తుతం అయితే హార్టికల్చర్ అయితే పండుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని 40 లక్షల ఎకరాలకు పెంచే విధంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నాం. అలాగే వ్యవసాయానికి సంబంధించి అంటే వ్యవసాయంతో పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధిని సాధించే విధంగా ప్రత్యేకంగా రైతులకు పెట్టుబడి సాయంతో పాటు అలాగే వారికి కావాల్సినటువంటి రుణ సదుపాయం అలాగే సబ్సిడీలకు సంబంధించినటువంటి పనిముట్లు ఏవైతే ఇవ్వాలో వాటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఎప్పటికప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా మానిటరింగ్ చేస్తూ వారికి అందజేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభవన్ అయితే అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది ప్రభుత్వం. సో ప్రతి అంటే 3 విడతలుగా ఇప్పటికీ ఏదైతే తాము చెప్పామో అదంతా కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇప్పటికే ఒకసారి చూసుకుంటే వ్యవసాయ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులలో అన్ని శాఖల కంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్లుగా కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన ప్రత్యేకంగా ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా ఎప్పటికప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యల ద్వారా వ్యవసాయంలో ఆధునిక యాంత్రీకరణను ఉపయోగించి ప్రత్యేకమైన పద్ధతుల్లో రైతులకు ఉపయోగించేలా రైతులకు మేలు కలిగించేలా ఆక్వాకల్చర్ హార్టికల్చర్ వ్యవసాయం ఇవన్నీ కూడా పూర్తిగా క్రోడీకరించి ఆర్థికాభివృద్ధి రాష్ట్రాన్ని సాధిస్తూ అలాగే రైతుకు కూడా మేలు కలిగించే విధంగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కిసాన్ ఏదైతే పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు అలాగే అన్నదాత సుఖీభవ కింద సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు ఈ ఖరీఫ్ సీజన్కి ప్రత్యేకంగా రైతులకైతే పెట్టుబడి సాయం అయితే అందబోతున్నటువంటి పరిస్థితి ఉంది. జోష్న. రైట్ హరికిషన్.